కొందరు ముందుగా సిద్ధపడి ఈ మీటింగ్స్ కొరకు వచ్చారు. వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఇంకా సరైన సిద్ధపాటు లేక ఇంకా వచ్చేవాళ్ళు ఆలస్యంగా వస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ 3 దినాలు కూడా మనము సిద్ధపడుట అనే ఒక చక్కని అంశం మీద 3 దినాలు దేవుని వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. సిద్ధపడి ఈ సభలలో దేవుని మాటల్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని కూర్చుకోవాలి, వాక్యం ద్వారా మేలు పొంది ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి అని సిద్ధపాటు కలిగి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే స్థానిక సంఘ కాపరి దైవజనులు జయరాజయ్య గారికి, అలాగే సంఘ పెద్దలు ఎంబీ యెరూషలేము సంఘ పెద్దలు, అలాగే విశ్వాసులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ఈ రాత్రి దేవుని మాటల్ని ధ్యానం చేద్దాం. చక్కని పాటలు పాడి వినిపించిన కోయరు వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వారికి నా శుభములు కూడా తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44, 24, 44 చదువుతున్నాను. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. అలాగే 25వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా చదువుతున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనం. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ప్రార్థన చేద్దాం. వాక్యం కొరకై ప్రభు సహాయాన్ని కోరదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామమును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎంబీ పొటెన్షియల్ యూత్ వారు, అలాగే ఎంబీ యెరూషలేము సంఘ పెద్దలు, సంఘమంతా నాయనా మరి మీ రాకడ కొరకు సిద్ధపడాలని ఈ సిద్ధపాటు కూడికలను ఏర్పాటు చేయగా ఈ మొదటి దినం రాత్రి ఏ మాటలైతే మా కొరకు మీరు దాచి ఉంచారో ఆ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా, నన్ను మీకు అప్పగించుకుంటున్నాను. ముందున్న సమయం మాకు దీవెనకరంగా చేయండి. నీ దాసుడనైన నన్ను మీ సిలువ చెంత మరుగుపరచి నా నోట మీ మాటలు ఉంచి మా అందరితో మాట్లాడమని మా ప్రియ ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన బోధించిన మొదటి బోధ మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు భూమి మీద ఉండగా ఆయన బోధించిన మొదటి బోధ. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి అని ఉంది. 8వ అధ్యాయం 1వ వచనంలో మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో ఆయన కొండ మీద నుండి దిగి అని ఉంది. 5వ అధ్యాయం 1వ వచనంలో కొండ ఎక్కి, 8వ అధ్యాయం 1వ వచనంలో కొండ దిగి. 5వ అధ్యాయం 1వ వచనంలో కొండ ఎక్కిన ఆయన 2వ వచనంలో ఇలా ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగున బోధింపసాగెను. 2వ వచనం నుండి ఆయన బోధ ప్రారంభమైంది. 2వ అధ్యాయం అంతా, 3వ అధ్యాయం అంతా, 5వ అధ్యాయం అంతా, 6వ అధ్యాయం అంతా, 7వ అధ్యాయం అంతా, ఈ 3 అధ్యాయాలు కూడా ఆయన అనర్గళంగా బోధించిన బోధ. దీన్నే కొండ మీద ప్రసంగం అని అంటారు.
ఇది యేసు ప్రభు వారు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన పెద్ద బోధ. అనర్గళంగా 3 అధ్యాయాలలో ఈ బోధన మనం చూస్తాం. ఈ 3 అధ్యాయాలకి పెట్టుకోవలసిన పేరేంటనంటే క్రైస్తవ నీతి శాస్త్రం. 5, 6, 7 అధ్యాయాలకి క్రైస్తవ నీతి శాస్త్రం అని పేరు పెట్టుకోవాలి. ఎందుకనంటే ఒక క్రైస్తవుడు తను యేసు ప్రభువుని తన సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత తను ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అనే విషయాలు 5, 6, 7 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఇది మొదటి బోధ. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన శిలువ మరణానికి వెళ్ళక ముందు ఆయన బోధించిన చివరి బోధ, అది కూడా చాలా అనర్గళంగా బోధించిన పెద్ద బోధ. అది మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఇవి చివరి బోధ. మొదటి బోధ ఏమో 5, 6, 7, చివరి బోధ ఏమో 23, 24, 25 అధ్యాయాలు. వాటిని చివరి బోధ అని అంటారు. అయితే 23వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం అని అంటే క్రైస్తవ జీవితంలో ఉండకూడని వేషధారణ. అది 23వ అధ్యాయం. 23వ అధ్యాయం అంతా కూడా ఆయన వేషధారణను ఖండించారు. చూడండి, ఆ మాట నేను చదువుతున్నాను. 23వ అధ్యాయం 13వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అనే మాట చూస్తాం. 15వ వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. అలాగే 23వ వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. అలాగే 25లో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 27లో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 29లో అయ్యో. 23వ అధ్యాయం అంతా కూడా అయ్యో 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 అని యేసు ప్రభు సంబోధించారు. వారేమో భూమి మీద అందరి చేత అయ్యా 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 అని పిలిపించుకుంటూ ఉంటే యేసు ప్రభు అయ్యో అయ్యో అని ఆయన వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని సంబోధించారు. కనుక క్రైస్తవ జీవితంలో ఉండకూడని వేషధారణను 23వ అధ్యాయంలో ఆయన ఖండించారు. క్రైస్తవుల్లో ఎంత మాత్రం వేషధారణ ఉండకూడదు. మనము వెలుగులో ఎలా ఉంటున్నామో చీకటిలో కూడా అలాగే ఉండాలి. లోపల ఎలా మన జీవితం ఉందో బయట కూడా అలాగే ఉండాలి. అందరిలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నామో అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి. అది క్రైస్తవ జీవితం. అంతేగాని ఒంటరిగా ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా నీ లోపల ఒకటై ఉండి బాహ్యంగా అందరికీ కనబడేది మరొకటై ఉంటే అని వారిని సంబోధించిన సంబోధన మనం 23వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తర్వాత మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు రాకడ సూచనలను ఆయన చెప్పారు. యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి కలువరి శిలువలో మనుషులందరి పాపాల నిమిత్తం చనిపోయి ఆయన సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి 40 దినాలు మనుషులందరికీ అగుపడి ఆయన ఆ తర్వాత పరలోకానికి ఆరోహణమయ్యారు. ఆ తర్వాత ఆయన చెప్పారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని. ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన రాకడ కొరకు ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడి ఉండాలి. అయితే ఆయన రాకడ దినాలలో సంభవించబోయే సంగతులు 24వ అధ్యాయం అంతా రాకడ గుర్తులు మనం చూస్తాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కొన్ని వచనాలను నేను చదువుతూ ఉన్నాను. చూడండి ఆ మాటలు. 24వ అధ్యాయం 4వ వచనం, యేసు వారితో ఇట్లనెను, ఎవడు మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి.
అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకోండి. ఇవి జరగవలసి ఉన్నది, కానీ అంతం వెంటనే రాదు. జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం లేచును. అక్కడక్కడ కరవులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం అని చెప్పి 24వ అధ్యాయం అంతా కూడా రాకడ సూచనలు ఆయన చెప్పారు. చూడండి 37వ వచనం, నోవాహు దినములు ఎలాగు ఉండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జలప్రళయానికి ముందటి దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లి కీయబడుచు ఈ విధంగా వాళ్ళు జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును అని మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన రాకడ అతి సమీపంగా ఉన్న చివరి దినాల్లో మనం ఉన్నాం. అందుకే 44వ వచనంలో మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధపడుడి, సిద్ధపడుట అనే ఈ చక్కని అంశాన్ని మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో సిద్ధపడుట అనే అంశం థీమ్ మనకి ఇవ్వబడింది. కనుక ప్రభు రాకడ ఎప్పుడో మనకి తెలియదు. ఇవి 24వ అధ్యాయం అంతా కూడా రాకడ సూచనలు చూస్తాం. ఆ తర్వాత 25వ అధ్యాయంలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ భూమి మీద ఎవరైతే యేసు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించారో వారు ఎలా జీవించాలో 25వ అధ్యాయంలో ఆయన చెప్పారు. రండి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తే 46 వచనాలు ఉన్నాయి. ఈ 46 వచనాలు కూడా 3 భాగాలు. మొదటి 13 వచనాలు ఒక భాగం, 14 నుంచి 30 వరకు రెండో భాగం, 31 నుంచి 46 వరకు మూడవ భాగం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 3 భాగాలు. మొదటి 13 వచనాలు ఒక భాగం, అలాగే 14 నుంచి 30వ వచనం వరకు రెండో భాగం, 31 నుంచి 46 వరకు మూడో భాగం. 3 విషయాలు, 3 దినాలు సిద్ధపాటు కొరకై. అయితే ఈ 3 భాగాలలో మనం ఏం చూస్తాం అనంటే, మొదటి 13 వచనాలు చెప్పేది ఒక మాట. ఆ మాట ఏంటనంటే 13వ వచనాన్ని చదువుతున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనంలో, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి, బీ వాచ్ఫుల్. మొదటి 13 వచనాలు బీ వాచ్ఫుల్, మెలకువగా ఉండుడి. ఆ తర్వాత 14 నుంచి 30వ వచనం వరకు ఒక ఆయనకి 5 తలాంతులు, మరొక ఆయనకి 2 తలాంతులు, మరొక ఆయనకి 1 తలాంతు, ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి తలాంతులు ఇవ్వబడ్డాయి. 5 తలాంతులు ఇవ్వబడిన వాడు మరి 5 సంపాదించగా ఆయన బల నమ్మకమైన మంచి దాసుడా అని సంబోధించాడు. 2 తలాంతులు ఇవ్వబడిన వాడు మరి 2 సంపాదించగా బల నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు సంబోధించాడు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి తలాంతులు ఇవ్వబడ్డాయి. కనుక ప్రభువు మనకు ఏమి ఇచ్చారో అందులో మనం నమ్మకంగా ఉండాలి. అంటే రెండో భాగం చెప్పేది బీ ఫెయిత్ఫుల్. ఒకటి బీ వాచ్ఫుల్, రెండోది బీ ఫెయిత్ఫుల్. అలాగే మూడో భాగంలో మనం ఏం చూస్తాం అని అంటే 31వ వచనం నుండి 46వ వచనం వరకు మనం ఇలా చూస్తాం. చూడండి, ఆ మాట నేను చదువుతున్నాను. 31, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన యొద్ద పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టెను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అని అన్నాడు.
సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని కుడివైపున ఉన్న వారితో చెప్పాడు. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చారు, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకున్నారు, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చారు, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చారు, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చారు అని ప్రభు చెప్పినప్పుడు 37వ వచనంలో అందుకు నీతిమంతులు, కుడివైపున ఉన్న నీతిమంతులు, ప్రభువా నీవెప్పుడు ఆకలిగొన్నావు, నేను మీకెప్పుడు ఆహారం ఇచ్చాం, నీవెప్పుడు దప్పికొని ఉన్నావు, మేమెప్పుడు మీకు దాహానికి నీళ్ళిచ్చాం, అలాగే నీవెప్పుడు పరదేశువై ఉన్నావు, మేమెప్పుడు చూడవచ్చితిమి అని వారు ఇలాగు ప్రశ్నించగా 40వ వచనంలో అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో మీరు ఒకనికి చేసితిరి గనుక నాకును చేసితిరి అని ప్రభు చెప్పారు. కాబట్టి 3వ భాగం ఏంటనంటే బీ యూస్ఫుల్. మొదటి మాట బీ ఫెయిత్ఫుల్, బీ వాచ్ఫుల్. 2వ మాట బీ ఫెయిత్ఫుల్. 3వ మాట ఏంటనంటే బీ యూస్ఫుల్. మొదటి మాట మెలకువగా ఉండాలి, 2వదిగా నమ్మకంగా ఉండాలి, 3వదిగా ఇతరులకు మనము సహాయం చేసే వారంగా, ఇతరులకు మన జీవితం ఉపయోగకరంగా ఉండాలి అని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ 3 విషయాలు చూస్తాం. అది యుద్ధ ప్రాంతం, అది బోర్డర్ ప్రాంతంలో యుద్ధం జరిగింది. చాలామంది యుద్ధంలో చనిపోయారు. అయితే యుద్ధ వాతావరణం ముగిసింది. ఒక సైనికుడికి బాగా గాయాలైన చాలా సమయం పోయిన తర్వాత ఒక క్రైస్తవుడు తన మెడలో బైబిల్ బ్యాగ్ వేసుకొని వెళుతూ గాయాలతో ఉన్న ఆ సైనికుని దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడట, సైనికుడా సైనికుడా, చావు బ్రతుకుల్లో ఉన్నావు, చాలా గాయాలైనవి నీకు, కాబట్టి నా దగ్గర బైబిల్ ఉంది, నేను ఏదైనా ఒక మాట నీకు చెప్పాలనుకుంటున్నానో చెప్పమంటావా అని గాయాలతో ఉన్న సైనికుణ్ణి ఈ క్రైస్తవుడు పలకరించాడు. అప్పుడు గాయాలతో, అప్పటికే తన శరీరంలో బుల్లెట్స్ వెళ్ళిని, గాయాల్లో ఉన్నాడు, చావు బ్రతుకుల్లో ఉన్నాడు. అలా చావు బ్రతుకుల్లో ఉన్న ఆ సైనికుడు ఆయన్ని చూసి, క్రైస్తవుడిని చూసి, ఎవరి గురించి ఏ మాటలు చెప్పాలనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు ఆయన క్రైస్తవుడు చెప్పాడు, యేసు ప్రభుని గురించి మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను అని అన్నాడు. అయితే వెంటనే ఈ సైనికుడు అన్నాడు, నాకు దాహం అవుతుంది, దాహానికి ఏమైనా ఇవ్వగలుగుతావా, నాకు కొన్ని మంచినీళ్ళు ఇవ్వగలుగుతావా అని అన్నాడు. వెంటనే ఈ క్రైస్తవుడు తన బ్యాగ్లో ఉన్న బాటిల్ తీసి అతనికి మంచినీళ్ళు ఇచ్చాడు. చావు బ్రతుకుల్లో ఉన్న ఆ సైనికుడు వాటర్ తాగిన తర్వాత అప్పుడు వెంటనే ఈ క్రైస్తవుడు గాయాలతో ఉన్న సైనికుడిని అడిగాడట, సైనికుడా సైనికుడా, చావు బ్రతుకుల్లో ఉన్నావు, ఏదైనా దేవుడి గురించి 2 మంచి మాటలు నీకు చెప్పాలనుకుంటున్నానో చెప్పమంటావా అని అన్నాడంట. వెంటనే అప్పుడు ఆ సైనికుడు అన్నాడట, నాకు బాగా చలి పెడతా ఉంది, ఏదైనా నాకు కప్పగలవా అని అన్నాడంట. వెంటనే ఆ క్రైస్తవుడు తను వేసుకున్న కోట్ ఆయనకి కప్పి ఆ తర్వాత ఆ సైనికుడిని చూస్తూ, సైనికుడా సైనికుడా, చావు బ్రతుకుల్లో ఉన్నావు, కాసేపట్లో చనిపోయేటట్లుగా ఉన్నావు, నీకేవైనా 2 మంచి మాటలు చెప్పాలనుకుంటున్నాను, యేసు ప్రభువుని గురించి చెప్పమంటా. అప్పుడు వెంటనే ఆ సైనికుడు ఆ క్రైస్తవుడిని చూసి, నా తల కింద రక్తం కారుతా ఉంది, ఇప్పటికే చాలా బ్లడ్ పోయింది, నా తల కింద ఏదైనా ఎత్తు పెట్టగలవా అని అన్నాడట. వెంటనే కోడానికి ఎందుకనంటే 2025 సంవత్సరాల క్రితమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి మన పాపములన్నీ కూడా ఆయన తన మీద మోసి లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా సర్వలోక మానవాళి పాపాలన్నీ కూడా ఆయన తన మీద మోసుకొని ఆయన మనందరి కోసం కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై ఆయన వెళుతూ చెప్పిన మాట ఏంటనంటే, నేను మరలా వస్తాను అని అన్నారు. మరలా వస్తాను అని ప్రభు చెప్పారు. ఆయన రాకడను గురించి బైబిల్లో 13,000 వినండి 13,000
ఎన్ని వచనాలు ఉన్నాయంటే 725 వచనాలు ఆయన రాకడను గురించే ఉన్నాయి. ఆయన రాకడ, మరలా ప్రభు వస్తాను అన్నాడు. ఆ విషయాల గురించి బైబిల్లో మొత్తం 31,102 వచనాలుంటే ఆ 31,102 వచనాలలో 13,725 వచనాలు ఆయన రాకడను గురించే మనం చూస్తాం. ఆయన రాకడలో ముఖ్యమైన మాట ఏంటనంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన వస్తానన్నాడు. ఆయన వస్తాను అన్నవాడు ఆయన వస్తాడు. ఎందుకనంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో, ఆకాశము భూమి గతించును గాని ఆయన మాటలు గతింపవు. ఆకాశం భూమి గతిస్తాయి కానీ ఆయన మాటలు గతించవు. కాబట్టి మొదటి మాట, పెండ్లి కుమారుని గురించి మొదటి మాట ఏంటనంటే, వస్తానని వాగ్దానం చేసిన పెండ్లి కుమారుడు. అందుకే మనం ఎదురు చూడాలి, అందుకే మనం సిద్ధపడాలి. కనుక 10 మంది కన్యకలు ఆయన వస్తాను అన్నాడు కాబట్టి సిద్ధపడిన వారి వలె ఆయనను ఎదుర్కోవడానికి బయలుదేరారు. సరే, అందులో బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు, అలాగే బుద్ధి గల వాళ్ళు ఉన్నారు. వారి గురించి మనం తర్వాత చూద్దాం. పెండ్లి కుమారుని గురించి మాత్రం మొదటి మాట, వస్తానని వాగ్దానం చేసిన పెళ్లి కుమారుడు. ప్రభు వస్తానన్నాడు. చూడండి, బైబిల్లో చివరి గ్రంథం ప్రకటన గ్రంథంలో కూడా 22వ అధ్యాయంలో చూడండి ఆ మాట. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రభు చెప్పారు. కనుక ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన రాకడ త్వరగా ఉంది. ఆయన రాకడైనా, ఆయన పోకడైనా, మన పోకడైనా, ఆయన రాకడైనా సమీపంగా ఉంది అని మనము గుర్తించి భూమి మీద ఉన్నప్పుడే మనము సిద్ధపడి ఉండాలి. ఆయన రాకడ తథ్యం లేదా మన పోకడ తథ్యం. ఎవరెప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతారో ఎవరికి తెలియదు. దాచుకున్న సొమ్ము తెలిసినా దోచుకునేవాడెవడో తెలియదు. అనుకున్నంత ఆశ సంపాదించినా అనుభవించే వాళ్ళెవరో తెలియదు. ప్రాణం కాపాడుకున్నా పోయేది ఎప్పుడో తెలియదు. అయిన వాళ్ళు, నాన్న వాళ్ళు దూరమయ్యేది ఎప్పుడో తెలియదు. ఆదరించిన వాళ్ళు చీదరించేది ఎప్పుడో తెలియదు. పోగు చేసుకున్నాయి పోయేది ఎప్పుడో తెలియదు. సంతోషంగా ఉన్న వాళ్ళు దుఃఖంగా, దుఃఖంగా ఉన్నవాళ్ళు సంతోషంగా మారేది ఎప్పుడో మనకు తెలియదు. వస్తాను అన్నవాడు వస్తాడు. ఆయన రాకడ తథ్యం 13,725 వచనాలు ఆయన రాకడను గురించి చెబుతూ ఉన్నాయి. కనుక మొదటి మాట, పెండ్లి కుమారుని గురించి వస్తానని వాగ్దానం చేసిన పెండ్లి కుమారుడు. ఇది మొదటి విషయం. రెండో విషయం, పెండ్లి కుమారుడు గురించి రెండో మాట చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం చదువుతున్నాను నేను. చూడండి ఆ మాట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా అని ఉంది. రెండవ మాట ఏంటనంటే, ఆలస్యము చేసిన పెండ్లి కుమారుడు. ఇదిగో త్వరగా వస్తున్నాను అని అన్నాడు. ఇదిగో అన్నాడా, అదిగో అన్నాడా? ఇదిగో అంటేనే 2025 సంవత్సరాలు అయింది. ఇంకా అదిగో అంటే ఇంకెంత దూరం ఉండును. కనుక ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని అన్నాడు. కనుక అన్న ఆయన వచ్చాడా? ఇంకా రాలేదు. వస్తానన్నాడు, వస్తాడు, కానీ ఆలస్యం చేస్తున్నాడు. రెండో మాట ఏంటనంటే, ఆలస్యము చేస్తూ ఉన్న పెళ్లి కుమారుడు. ఆలస్యం చేస్తున్నాడు ఆయన. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? చూడండి, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అనంటే, వీళ్ళల్లో బుద్ధి లేనోళ్ళు 5 ఉన్నారు, బుద్ధి గల వాళ్ళు 5 ఉన్నారు. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, బుద్ధి లేనోళ్ళు అందరూ బుద్ధి గల వాళ్ళు అవ్వాలని ఆలస్యం చేస్తున్నాడు. అది ఆయన రాకడకి ఆలస్యం. చూడండి ఆ మాట. ఇంకొక మాట మనం పేతురు రాసిన పత్రికలో కూడా చూస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానాన్ని గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఆయన ఆలస్యం చేస్తున్నాడు.
ఇదిగో వస్తాను అన్నవాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని అంటే, ఇంకా మారు మనసు పొందాల్సిన వాళ్ళు ఉన్నారు, ఇంకా మారాల్సిన మనుషులు ఉన్నారు. యేసు ప్రభు ఎవరో అర్థం కాక, తమ జీవితాలను యేసుకు సమర్పించక ఇంకా మార్పు లేని మనుషులు భూమి మీద ఉన్నారు కాబట్టి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. వినండి వినండి, యేసు అనే మాటకి అర్థం రక్షకుడు అని అర్థం. దేశాన్ని రక్షించడానికి మిలిటరీ వాళ్ళు ఉంటారు, దేహాన్ని రక్షించడానికి డాక్టర్లు, బాడీ గార్డ్స్ ఉంటారు, పంటల్ని రక్షించడానికి ఎన్నో క్రిమి సంహారక మందులు ఉంటాయి. కానీ పాపిని రక్షించే రక్షకుడు ఒక్కడే. ఆయనే ఈ రాత్రి నేను ప్రకటించే యేసు క్రీస్తు. బిడ్డకి తల్లి అవసరం, రోగికి వైద్యుడు అవసరం, అలాగే గొర్రెకి కాపర్ అవసరం, అలాగే పాపికి రక్షకుడు అవసరం. కనుక పాపుల్ని రక్షించడానికి 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు అంటే కులం కాదు, మతం కాదు. కులాలు మతాలు మనం ఏర్పాటు చేసుకున్నాయే. యేసు ప్రభువుని నమ్మడం అంటే కులం కాదు మారాల్సింది, గుణం మారాలి. మతం కాదు మారాల్సింది, నీ మనస్సు మారాలి. నీ మనస్సును మార్చుకో. నువ్వు మారుతావని, మార్పు చెందాలని పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు. మరొక కోణంలో చెప్పాలంటే రండి చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తే ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తే ఆ మాట చదువుతున్నాను, ఇలా ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. 8వ వచనంలో, 10వ వచనంలో, అందుకు బుద్ధి గల కన్యకలు, మాకు మీకు ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పారు. 10వ వచనంలో, వారు కొనబోవచ్చు ఉండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి వెళ్ళిపోయారు. సిద్ధపడ్డోళ్ళు లోపలికి పెళ్లి విందులోకి వెళ్ళిపోయారు. అంటే యేసు ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు. సిద్ధపాటు లేని బుద్ధి గల కన్యకలు, సిద్ధపాటు లేని బుద్ధి లేని కన్యకలు సిద్ధపడాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అందుకే సిద్ధపాటు కూడికలు. ఎందుకు సిద్ధపడాలి. ఆయన వస్తాడు, వాగ్దానం చేశాడు, ఎప్పుడో వాగ్దానం చేశాడు. 1300 వచనాల వాగ్దానాలు ఉన్నాయి, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి ప్రభు రాకడ గురించి. ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి ఆయన మాట తప్పడు. ఆయన మాట తప్పడానికి ఆయన నరుడు కాడు, ఆయన దేవుడు. ఆయన మాట ఇచ్చాడంటే ఆకాశం భూములు గతించిపోవచ్చు కానీ ఆయన మాటలు గతించవు. కాబట్టి వస్తాడు ఆయన, కానీ ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని అంటే, సిద్ధపడని వారందరూ కూడా సిద్ధపడాలని ఆయన ఆలస్యము చేస్తూ ఉన్నాడు. కానీ కొంతమందికి ఆలస్యం ఏమవుతుందంటే నిర్లక్ష్యం అవుతుంది. ఆలస్యం నిర్లక్ష్యం అవుతుంది. వస్తానన్నాడు, రాలేదుగా, ఇన్ని సంవత్సరాలైనా రాలేదు కదా, ఇంకెప్పుడు వస్తాడు అని నిర్లక్ష్యం చేస్తున్నారు చాలామంది. అందుకే మనలో ఉన్న నిర్లక్ష్యం పోవాలి. ఈ 3 దినాల్లో కూడా మనలో ఉన్న నిర్లక్ష్యం అంతా పోగొట్టుకొని సిద్ధపాటు లేని వాళ్ళు సిద్ధపడి ప్రభు రాకడ కొరకు సంసిద్ధులమై మనము ఎత్తబడే గుంపులో ఉండేవారంగా ఈ 3 దినాలు సిద్ధపడడానికి సిద్ధపాటు కూడికలను ప్రభు మనకిచ్చారు. కాబట్టి రెండవదిగా చేసిన పెండ్లి కుమారుడు. 3వ మాట చూడండి, చెబుతాను. 6వ వచనం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. 3వ మాట ఏంటనంటే, ఇదిగో అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు, ఆయన్ని ఎదురుపడ్డారో వాళ్ళందరూ రెడీగా ఉండండి అని కేక వినబడింది. అంటే 3వదిగా అకస్మాత్తుగా వచ్చే పెండ్లి కుమారుడు. యేసుప్రభు వస్తానన్నాడు. ఆ దినం, ఆ గడియ మనకు తెలియదు. ఎవరైనా పలానా సంవత్సరం వచ్చేస్తాడు, తర్వాత రేపే వచ్చేస్తాడు, వచ్చే సంవత్సరం వచ్చేస్తాడు, ఇలా ఎవరైనా చెబితే నమ్మొద్దని 24వ అధ్యాయం అంతా చెప్పాడు ఆయన. కనుక నువ్వు సిద్ధపడి ఉండాలి, నువ్వు సిద్ధపడాలి. ఆయన ఎప్పుడైనా రాని, నువ్వు ఎత్తబడే గుంపులో ఉండేటట్లుగా నీలో ఆ సిద్ధపడాలి. ఇంకా యేసు ప్రభువుని నమ్మలేదా? నమ్మండి, నమ్మనోళ్ళు నమ్మండి.
నమ్మావా? నమ్మకంగా బ్రతకండి. నమ్మనోళ్ళు నమ్మండి, నమ్మినోళ్ళు నమ్మకంగా బ్రతకండి. సిద్ధపడండి, సంసిద్ధులు అవ్వండి. పరిశుద్ధత లేదా? పరిశుద్ధత కలిగి ఉండండి. నీలో యథార్థత లేదా? యథార్థవంతులుగా మారండి. ఇంకా మార్పు లేని విధంగా జీవిస్తున్నారా? మారండి. మారాలి మనం. అందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. వస్తానన్నాడు, ఒక రోజున అకస్మాత్తుగా వస్తాడు. దొంగ ఎలాగూ వచ్చునో ఆయన అలా వచ్చునో అని బైబిల్లో మనం చూస్తాం. అందుకని మన థీమ్ వర్స్ 24వ అధ్యాయం 44, 24, 44 మరొకసారి చదువుతున్నాను. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చేస్తాడు. ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని కేక వినబడింది. మీరు అనుకొనని గడియలో వస్తాడు. మనం అనుకున్నప్పుడు రాడు, ఆయన అనుకున్నప్పుడే వస్తాడు. కాబట్టి మీరు అనుకొనని గడియలో ఆయన వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండండి అని మనం చూస్తున్నాం. కనుక మూడవదిగా అకస్మాత్తుగా వచ్చే పెళ్లి కుమారుడు, అది మూడవ మాట. నాలుగవ విషయం చెప్తాను రండి. నాలుగవదిగా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పెళ్లి కుమారుని గురించిన 5వ మాట 10వ వచనంలో ఉంది. వారు కొనబోవచ్చు ఉండగా పెళ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్న వారిని తనతో కూడా పెళ్లి విందుకు లోపలికి తీసుకొని పోయెను. 4వ మాట ఏంటనంటే సిద్ధపడిన వారిని పెళ్లి విందుకు తీసుకొని వెళ్ళిన పెళ్లి కుమారుడు. సిద్ధపడిన వాళ్ళనే తీసుకెళ్తాడు. సిద్ధపాటు లేని వాళ్ళు విడవబడ్డారు. కనుక సిద్ధపాటు లేకపోతే విడవబడతాం. నీ క్రైస్తవ జీవితం ఇన్ని సంవత్సరాలు అని అంటే కొంతమంది 10, 20, 30, 40 ఎప్పుడో ఎంబీ యెరూషలేం స్టార్ట్ అయినప్పటి నుంచి మేము ఉన్నాం అనొచ్చు. కానీ సిద్ధపడి ఉన్నావా? ఈరోజే ప్రభురాకడ ఉంటే, ఈ క్షణమే ప్రభురాకడ ఉంటే నువ్వు సిద్ధపడి లోపలికి ఎత్తబడిన ఆ గుంపులో నీవు ఉంటావా లేదా అనేది ఎవరికి వారే ఆలోచించుకోవాలి. కాబట్టి నాలుగవదిగా సిద్ధపడిన వారిని తనతో పెండ్లి విందుకు తీసుకొని వెళ్ళిన పెళ్లి కుమారుడు, ఇది 4వ విషయం. 5వ మాట కూడా చెప్తాను ఆయన గురించి. చూడండి 5వ మాట ఏంటి? 11వ వచనం. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చారు. వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు అన్నమాట. వాళ్ళు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయ్యా అని అడిగారంట. అప్పుడు ఆయన ఏమన్నాడు? అతడు మిమ్మల్ని నేను ఎరగను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ఎరగను అని అన్నాడు ఆయన. అంటే 5వదిగా తీర్పు తీర్చే పెండ్లి కుమారుడు. ఈయన ఎవరు అనంటే తీర్పు తీరుస్తాడు ఆయన. నేను మిమ్మల్ని ఎరగను, ఆయన ఎరగను అనంటే ఆయన ఎరగడికంతే. మిమ్మల్ని ఎరుగను అని అన్నాడు ఆయన. తీర్పు తీరుస్తాడు. అందరికీ తీర్పు ఉంది, అందరికీ తీర్పు తీరుస్తాడు. కనుక పెళ్లి కుమారుని గురించి 5 విషయాలు చెప్పాను. మొదటి మాట వస్తానని వాగ్దానం చేసిన పెళ్లి కుమారుడు. రెండవదిగా ఆలస్యము చేస్తూ ఉన్న పెళ్లి కుమారుడు. మూడవదిగా అకస్మాత్తుగా వచ్చే పెళ్లి కుమారుడు. 4వదిగా సిద్ధపడిన వారిని ఆయన తీసుకొని వెళ్ళే పెళ్లి కుమారుడు. 5వదిగా ఎవరైతే సిద్ధపాటు లేరో వాళ్ళకి తీర్పే ఉంటుంది, తీర్పు తీర్చే పెళ్లి కుమారుడు. ఇది పెళ్లి కుమారుని గురించిన ఈ 5 విషయాలు. ఇది మొదటి భాగం. రెండవ విషయానికి వద్దాం. ఈ 25వ అధ్యాయం మొదటి 13 వచనాల్లో మరికొందరున్నారు, రెండో గుంపు ఉన్నారు. ఆ రెండో గుంపు ఎవరు అని అంటే బుద్ధి లేనోళ్ళు అన్నమాట. వాళ్ళ పేర్లు లేవు కానీ వాళ్ళకి బుద్ధి లేనోళ్ళు అని ఉంది. అసలు వీళ్ళు బుద్ధి లేనోళ్ళు ఎందుకు అయ్యారు? వీళ్ళు బుద్ధి లేనోళ్ళు ఎందుకు అయ్యారు? నేను ఒక 3 విషయాలు చెప్తాను. ఈ బుద్ధి లేని వాళ్ళ గురించి ఎక్కువ చెప్పటం వల్ల ఏంటి లాభం మనకి? కనుక బుద్ధి లేని వాళ్ళు, అసలు బుద్ధి లేని వాళ్ళు ఎందుకు అయ్యారంటే ఒక 3 విషయాలు చెప్తాను, వినండి. 10 మంది కన్యకలే, వాళ్ళకి వీళ్ళకి అన్నీ సమానంగా ఉంటాయి. 10 మంది కన్యకలే వాళ్ళు వీళ్ళు చూడండి, వీళ్ళందరూ కూడా కన్యకలే. 10 మంది కన్యకలే, 10 మంది దగ్గర డ్యూటీలు ఉన్నాయి. అందరూ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికే బయలుదేరారు. తర్వాత అందరూ నిద్రించారు, అందరూ కేక విన్నారు, అందరూ మళ్ళీ లేచి చక్క చేసుకుంటున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ 5గురే ఎత్తబడ్డారు, 5గురు విడవబడ్డారు. విడవబడిన వాళ్ళు
5 బుద్ధి గలవారు. తర్వాత చూడండి 3వ వచనం, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకున్నారు, అయితే నూనె తీసుకొని పోలేదు. అంటే మొదటి మాట, నూనె లేని కేవలం దివిటీ మాత్రమే ఉంది. దివిటీ క్రైస్తవ జీవితం. నూనె లేదు, లోపల ఏమి సరుకు లేదు, పైకి మాత్రమే సోపు టప్పు అంతే, లోపల ఏమీ లేదు. కొంతమంది బాహ్యంగా కనబడటానికి ఎంతో బాగా కనబడతారు, చాలా గొప్ప ప్రార్థనా పరుల్లా కనబడతారు, చాలా భక్తి గల వాళ్ళ కనబడతారు, కానీ లోపల ఏమి నూనె ఉండదు. కనుక నూనె లేకపోతే మనం పైన కనబడే దాన్ని బట్టి దేవుడు తీసుకోడు పరలోకానికి. బైబిల్లోనే ఆయనే చెప్పాడు, మనుష్యులు లక్ష్య పెడతారు కానీ దేవుడు మాత్రం ఆయన హృదయాలే చూసే దేవుడు. ఆయన మన హృదయములను లక్ష్య పెట్టే దేవుడు. నీ హృదయాన్ని చూస్తాడు ఆయన, నీ లోపల జీవితాన్ని చూస్తాడు ఆయన. లోపల బాగుండాలి. మొదటి ప్రసంగం అనంటే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు అవి మొదటి అనర్గళంగా బోధించిన బోధ. ఆ బోధలో కూడా ఆయన కొండదెక్క ముందు బుద్ధి గలవాడి గురించి, బుద్ధి లేని గురించి చెప్పాడు ఆయన. చూడండి, ఆ మాట కూడా ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండెక్కి 5వ అధ్యాయం అంతా, 6వ అధ్యాయం అంతా, 7వ అధ్యాయం అంతా ఆయన బోధించి కొండ దిగక ముందు ఆయన ఈ మాటలు చెప్పాడు. 24, కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. తర్వాత 26లో, మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. చూసారు, ఇక్కడ బుద్ధిహీనుడు, బుద్ధిమంతుడు ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాడు. అక్కడ కూడా ఆయన కొండదెక్క ముందు బుద్ధిమంతుడు, బుద్ధి లేనివాడు. అయితే వీళ్ళిద్దరికీ కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది. వినండి, ఇద్దరికీ కూడా సేమ్ ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం? 25వ వచనంలో, వాన కురిసెనో, వరదలు వచ్చెనో, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. బుద్ధిమంతుడు ఇల్లు కట్టాడు, అయితే పునాది స్టాండర్డ్గా స్థిరంగా వేశాడు, అందుకే అది పడిపోలేదు. అయితే బుద్ధిహీనుడు ఏం చేశాడంటే, చూడండి, ఆ బుద్ధిహీనుడు కూడా వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పది. కారణం ఏంటనంటే, అతను ఇసుక మీద కట్టాడు. ఒక ఆయనేమో ఇసుక మీద కట్టాడు, ఒక ఆయనేమో బండ మీద పునాది వేసి కట్టాడు. అయితే వీళ్ళిద్దరికీ గృహప్రవేశాలు జరిగినప్పుడు నేను అనుకుంటాను, బుద్ధిమంతుడి ఇంటి గృహప్రవేశం కంటే బుద్ధిహీనుడి ఇంటి గృహప్రవేశమే బాగా జరిగింది అనుకుంటున్నాను. చాలా మందిని పిలిచి బాగా ఇల్లు కట్టానని చెప్పుంటాడు, కానీ వాన, వరద, గాలి విసిరి కొట్టిని అప్పుడు బుద్ధిహీనుని ఇల్లు కూలిపోయింది. కారణం ఏంటంటే పునాది సరిగా లేదు. బుద్ధిమంతుడు పునాదికి ప్రాధాన్యత ఇచ్చాడు, బుద్ధిహీనుడేమో పైన ఇంటికి ప్రాధాన్యత ఇచ్చాడు. అర్థమైంది అనుకుంటున్నాను. బుద్ధి లేని వాడు పైన జీవితానికి ప్రాధాన్యత ఇచ్చాడు, బుద్ధి గల వాడు పునాదికి ప్రాధాన్యత ఇచ్చాడు. పునాది కనబడద్దా అని అంటే పునాదులు కనబడవు. మనకి బాహ్యంగా కనబడే బిల్డింగులు పైన కనపడతాయి కానీ పునాది కనబడదు, అది లోపల ఉంటుంది. ప్రభువేమో లోపల జీవితాన్ని చూస్తాడు. లోపల స్థిరంగా ఉన్నవాడు ఎత్తబడతాడు, లోపల స్థిరమైన జీవితం లేనివాడు ఒక రోజున చివరిదాకా కొనసాగుతారు అంతే. బుద్ధి లేనోళ్ళు చివరిదాకా కొనసాగారండి. ఎంతవరకు కొనసాగారంటే వాళ్ళు ఇక ఆయన వచ్చేస్తున్నాడు అనే చివరి మాట విని విడవబడిన బుద్ధి లేనోళ్ళు అనమాట వాళ్ళు. కనుక వాళ్ళు బుద్ధి లేనోళ్ళు ఎందుకయ్యారనంటే దివిటి ఉంది కానీ నూనె లేదు. ఇది మొదటి కారణం. రెండో కారణం చెబుతాను, వాళ్ళు ఎందుకు బుద్ధి లేని వాళ్ళు అయ్యారో రెండో కారణం చెబుతాను, వినండి. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనంలో, పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అందరికి వినబడిందా? కేవలం 5గురికే వినబడిందా? చెప్పండి. అందరికీ వినబడింది. ఆ తర్వాత చూడండి 7వ వచనంలో, అప్పుడు ఆ కన్యకలందరూ లేచి అని ఉంది. అందరూ లేచారా, కొందరే లేచారా అని అంటే అందరూ లేచారు.
ఆ తర్వాత ఏముందనంటే అదే 7వ వచనంలో, అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కబరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యండి అని బుద్ధి గల వారిని అడిగేశారు. అప్పుడు ఆ 9వ వచనంలో, అందుకు బుద్ధి గల కన్యకలు, అక్క ఏంటి ఇప్పటి వరకు నూనె లేదా? మరి మేము పడుకున్నప్పుడు మీరు పడుకున్నారు, మాలాగే పండుకున్నారు, మాలాగే లేచారు, మాలాగే కేక విన్నారు, మేము సిద్ధం చేసుకుంటుంటే మీరు సిద్ధం చేసుకుంటున్నారు, మరి నూనె లేకుండా ఇంత అడావుడి ఏంటక్క? కాబట్టి మాకు మీకు చాలదో, మీరు పోయి అమ్మే వాళ్ళ దగ్గర కొనుక్కోండి అని అన్నారు. అంటే వినండి వినండి, వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు ఎందుకయ్యారు తెలుసా? వినండి జాగ్రత్తగా. నూనె లేని వాళ్ళకి లేదని తెలుసు. ఈ పాయింట్ జాగ్రత్తగా అమ్మ చెల్లి వినండి. నూనె లేని వాళ్ళకి లేదని తెలుసు, ఉన్నోళ్ళకి ఉందని తెలుసు. లేనోళ్ళకి లేదని తెలుసు, ఉన్నోళ్ళకి ఉందని తెలుసు. కానీ ఉన్న వాళ్ళకి లేనోళ్ళ దగ్గర లేదని తెలవదు. అర్థమైందో లేదో? నూనె లేని వాళ్ళకి లేదని తెలుసు. ఇప్పుడు నీ లోపల జీవితం ఏంటో నీకు తెలుసు, నాకేం తెలుసు? నూనె లేనివాడికి లేదని తెలుసు, ఉన్నోళ్ళకి ఉందని తెలుసు. ప్రార్థన చేసావో లేదో నీకు తెలుసు, పరిశుద్ధంగా ఉంటున్నావో లేదో నీకు తెలుసు, ఫోన్లో ఏం చూస్తున్నావో ఏంటో నీకు తెలుసు, సినిమాలు చూస్తున్నావో సీరియల్ చూస్తున్నావో అబద్ధాలు ఆడుతున్నావో ఎవరితోనైనా మాట్లాడుతున్నావో నీకు తెలుసు. మీ అమ్మకేం తెలుసు, మీ నాన్నకేం తెలుసు, బుద్ధి గల వాళ్ళకి ఏం తెలిసిద్ది? కనుక నూనె లేని వాళ్ళకి లేదని తెలుసు, ఉన్న వాళ్ళకి ఉందని తెలుసు. కానీ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళ దగ్గర లేదని తెలవదు. కారణం ఏంటంటే లేనోళ్ళు చివరిదాకా కూడా ఉన్నోళ్ళు ఎట్లున్నారో చివరిదాకా అలాగే ఉన్నారు. అందుకే వీళ్ళు బుద్ధి లేనోళ్ళు అయ్యారు. క్రీస్తునందు ప్రియులారా, క్రైస్తవ జీవితంలో ఇది ఎంత ప్రమాదకరమైంది, ఇదెంత ప్రమాదకరమైంది. వాళ్ళు పడుకున్నారు, వీళ్ళు పడుకున్నారు, వాళ్ళు లేచారు, వీళ్ళు లేచారు, వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు, వీళ్ళు సిద్ధం చేసుకున్నారు, అంతా హడావుడి సేమ్ ఉంది. కానీ చివరి క్షణంలో బుద్ధి లేనోళ్ళు బుద్ధి గల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ నూనె కొంచెం మాకు ఇవ్వండి అంటే, అమ్మ అక్క మీ దగ్గర నూనె లేదా? మరి ఇప్పుడు దాకా ఏం చేశారు అక్క? కొనుక్కోండి వెళ్ళండి అంటే అప్పుడు వెళ్ళారు వాళ్ళు. ఈలోపు సిద్ధపడిన వాళ్ళు ఆయన వచ్చాడు, వెళ్ళిపోయారు. కనుక వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు ఎందుకు అయ్యారంటే, ఒకటి నూనె లేదు, రెండవది ఏంటనంటే లేకపోయినా ఉన్నట్టే చివరిదాకా ఉన్నారండి. అందుకే వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు అయ్యారు. ఇది ఎంత ప్రమాదం అయ్యా. చేతులెత్తి దండం పెట్టైనా చెప్తాను, మనం లోపలేంటో పైకి అలాగే ఉండాలి. మనం లేని దాన్ని చూపించుకోవద్దు. తర్వాత నీ లోపల పరిశుద్ధత లేదు, యథార్థంగా ఉండాలి. తర్వాత కొంతమంది బాగా చివరిదాకా అలాగే వెళ్తే అంతే, మనం విడవబడతాం. నటనా జీవితం, వేషధారణ జీవితం అది చాలా ప్రమాదకరం. అందుకే సిద్ధపడాలి, సిద్ధపడండి. సిద్ధపడిన వాళ్ళు ఎత్తబడ్డారు, సిద్ధపాటు లేని వాళ్ళు విడవబడ్డారు. ఈ బుద్ధి లేని వాళ్ళ గురించి మొదటి మాట నూనె లేదు, రెండోది చివరిదాకా నటించి గడిపేశారు. మూడో మాట ఏంటంటే వీళ్ళు బుద్ధి లేని వాళ్ళ గురించి, వీళ్ళు ఎందుకు ఇంకా బుద్ధి లేని వాళ్ళు అయ్యారంటే 25వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. 25:10 వారు కొనబోవుచూ ఉండగా పెండ్లి కుమారుడు వచ్చాను. కొనబోవచ్చు ఉండగంటే వాళ్ళ దగ్గర ఏమున్నాయి? డబ్బులు ఉన్నాయి. నూనె కొంటాకి డబ్బులు ఉన్నాయి కదా. ఇప్పుడు అందుకే బైబిల్లో ఏముందంటే నీ సంపాదన ఇచ్చి బుద్ధి తెచ్చుకో అని ఉంది. నీ సంపాదన ఇచ్చి బుద్ధి తెచ్చుకో. కేవలం యూత్ వెళ్ళి పెట్టడం కాదు డబ్బులు. ఈ మీటింగ్కి వచ్చావు, మాటలు వింటున్నావు, తర్వాత వాక్యం వింటున్నావు, కనుక మనకున్న డబ్బులు ఖర్చు పెట్టి మనం బుద్ధి తెచ్చుకోవాలండి, సిద్ధపడాలండి. కనుక ఇన్ని డబ్బులు అవుతాయా, ఇన్ని డబ్బులు పెట్టాలా, ఇంత ఖర్చు పెట్టాలా, అసలు మీకేం పని లేదా, ఎందుకు ఇలా చేస్తున్నారు అనేవాళ్ళు కూడా కొందరు ఉంటారు. అయితే వినండి, వారు కొనబోవచ్చు ఉండగా బుద్ధి లేనోళ్ళు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ వాళ్ళు నూనెగా మార్చుకోలేకపోయారు. అందుకే వాళ్ళు బుద్ధి లేనోళ్ళు అయ్యారు. కనుక మనకున్న డబ్బులు తీసుకొని మనం ఏమైనా పరలోకం వెళ్తామా? నీకున్నది ఏది ఇక్కడే విడిచిపెడతావు. నీకు కోట్లున్నాయి, వేసుకునే కోట్లున్నాయి, కోట్లున్నా వేసుకునే కోట్లున్నా అన్నీ ఇక్కడే వదిలేసిపోతాం. కనుక నూనెగా మార్చుకొని ఉన్నదాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టి తర్వాత మనము సిద్ధపడి ప్రభురాకడ కొరకు సిద్ధపడితే అప్పుడు మనం ఎత్తబడే గుంపులో మనం ఉంటాం.
నీకున్న దాన్ని ఖర్చు పెట్టు. నీ దగ్గర ఎంత ఉందో అంత దేవుని కోసం ఖర్చు పెట్టు. నీ జీవితాన్ని దేవునికి ఇవ్వు. తర్వాత నీకున్న ధనం నూనెగా మార్చుకో. పరలోకములో బహుమానం విలువను తెచ్చేదిగా మార్చుకోవాలండి మనం. చాలు, ఈ బుద్ధి లేని వాళ్ళ గురించి ఇంకెందుకు, ఇంకా చాలు మనకి ఈ 3 మాటలు. మొదటిది నూనె లేదు, దివిటి మాత్రం ఉంది, అంతే, పునాది లేదు. రెండోది ఏంటనంటే వాళ్ళు చివరిదాకా ఉన్నోళ్ళలాగా ఉన్నారు, నూనె ఉన్నోళ్ళలాగానే బుద్ధి గల్లోళ్ళలాగా ఉన్నారు, అంతే, అది రెండోది. మూడోది ఏంటంటే వారు కొనబోవచ్చు ఉండగా, అంటే నాకు తెలిసి ఈ బుద్ధి లేనోళ్ళు డబ్బులున్నోళ్ళు బాగా, కానీ నూనెగా మార్చుకోలేదు. డబ్బులున్నోళ్ళు నూనెగా మార్చుకోలేదు. కనుక డబ్బులున్న వాళ్ళు మీ డబ్బును నూనెగా మారడానికి ఇవ్వాలి. కానీ చాలాసార్లు నేను 25 ఏళ్ళు అవుతున్న సేవలో ఎక్కువ మంది పేదవాళ్ళు ఇచ్చినంతగా ధనవంతులు ఇవ్వట్లేదండి దేవుని సేవకి. పేదవాళ్ళు ఇస్తున్నారు, విధవరాళ్ళు ఇస్తున్నారు, తర్వాత ఉద్యోగం లేని వాళ్ళు ఇస్తున్నారు. ఉద్యోగస్తులు మాత్రం వాళ్ళు నూనెగా ఎక్కువ ఇవ్వట్లేదు, మార్చుకోవట్లేదు. ఇప్పుడు ₹1,00,000 వచ్చాయని 10,000 ఇవ్వటం పెద్ద గొప్ప ఏం కాదు. కానీ కూలి పని చేసుకొని 10,000 నెలకు వచ్చేవాళ్ళు 5,000 ఇచ్చారంటే అది ఎంత గొప్ప వాళ్ళకి. కాబట్టి నూనెగా మార్చుకోవాలి. సరే, ఇది బుద్ధి లేని వాళ్ళ గురించి. సరే, బుద్ధి గల వాళ్ళ గురించి 3వ గుంపు ఉన్నారు, వాళ్ళు బుద్ధి గల వాళ్ళు. వీళ్ళ గురించి ఒక 3 మాటలు చెప్పి ముగిస్తాయి ఈ రాత్రి. మొదటి మాట ఏంటంటే చూడండి, బుద్ధి గల వాళ్ళ గురించి 3 మాటలు. మొదటి మాట 25వ అధ్యాయం 3వ వచనం చూడండి. 25 మత్తయి సువార్త 25:3లో బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. 4లో బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. అంటే మొదటి మాట వీళ్ళు ముందు జాగ్రత్త కలిగిన వాళ్ళు. మొదటి మాట వీళ్ళు ముందు జాగ్రత్త కలిగిన వాళ్ళు. వీళ్ళు వెళ్ళారు, ఆల్రెడీ సిద్ధపడి ఉన్నారు, అంత సిద్ధంగానే ఉంది, కానీ నూనె కూడా తీసుకొని వెళ్ళారు. ఎక్స్ట్రా నూనె తీసుకొని వెళ్ళారు. అంటే ముందు జాగ్రత్త కలిగిన వాళ్ళు. ఇది మొదటి మాట. రెండో మాట చెప్తాను చూడండి. 8లో కేకేమో 5లో వినబడింది, 6లో వినబడింది. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్నికలందరూ లేచారు, తమ డ్యూటీలు చక్కపరిచారు. బుద్ధి లేని ఆ కన్నికలేం మాకు ఇవ్వండి అన్నారు. కానీ బుద్ధి గల వాళ్ళు కూడా చక్క చేసుకుంటున్నారు. ఇంకా ఏమన్నుందా మాలో. అసలు వాళ్ళు ఎక్స్ట్రా నూనె తీసుకెళ్ళారు, తర్వాత ఇంకా చివరి దాకా చక్క చేసుకుంటున్నారండి. అంటే ఎంత సిద్ధపాటు అండి వాళ్ళల్లో. రెండవదిగా ఒకటేమో ముందు జాగ్రత్త, రెండవది ఏమో ఎంతో జాగ్రత్త. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. 10వ వచనంలో ఏముందంటే వారు కొనబోవచ్చు ఉండగా పెళ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు. అంటే పూర్ణ జాగ్రత్త కలిగిన వాళ్ళు, సిద్ధపడి ఉన్నవాళ్ళు పెండ్లి విందుకు లోపలికి పోయేరి. అంతే, ఆయన దగ్గరికి వెళ్ళిపోయారండి. బుద్ధి గల వాళ్ళ గురించి 3 మాటలు. మొదటి మాట ముందు జాగ్రత్త, రెండో మాట ఎంతో జాగ్రత్త, 3వ మాట పూర్ణ జాగ్రత్త. ముందు జాగ్రత్త, ఎంతో జాగ్రత్త, నేను చెప్పేది మరీ జాగ్రత్తగా సిద్ధపడదాం. ప్రభురాకడ ఎప్పుడో మనకు తెలియదు. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. మీరు అనుకొనని గడియలో మన ప్రభు వచ్చేస్తారు. సిద్ధంగా ఉండండి. సిద్ధపరుచుదాం. మన జీవితాలను దేవునికి అప్పగించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చెప్పండి ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన ప్రభువా, మీకు స్తోత్రం నాయనా. ఈ రాత్రి సిద్ధపడుట గురించి ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకై స్తుతిస్తున్నాం. మేము ఎలా సిద్ధపడాలో ప్రభువా, సిద్ధపడిన వాళ్ళు ఏమయ్యారో, సిద్ధపాటు లేని వాళ్ళు ఎలా విడవబడ్డారో, వారు వేటి మీద దృష్టి పెట్టారో మాకు ముందుకు మీరు తీసుకొచ్చారు. కనుక నాయన మేము సిద్ధపడటానికి ఎంతో జాగ్రత్త, ముందు జాగ్రత్త, పూర్ణ జాగ్రత్త, మరి జాగ్రత్త మేము కలిగి సిద్ధపడి
ఎత్తబడే గుంపులో మేము ఉండడానికి సహాయం క్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం. చక్కటి వర్తమానాన్ని అందించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మ్యూజిక్ టీం వారు మరి సింగింగ్ టీం వారు ముందుకు వచ్చినట్లయితే